ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేపిక. సో ఏపీలో రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమాని రీక్రియేట్ చేసింది ఓ మాజీ ప్రియురాలు. అయితే కర్నూలులో ఉన్నటువంటి ఓ యువతి నిజంగానే ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అనే సాంగ్ మీకు అందరికీ తెలుసు కదా. నిజంగానే ప్రేమ ఎంత మధురంగా ఉన్నప్పటికీ ఒక్కసారి మనస్పర్ధలు వచ్చాయంటే ప్రియురాలు చాలా కష్టంగా మారిపోతుందంట అనే సీను ఇక నిజంగా రీక్రియేట్ చేసిందనే చెప్పొచ్చు. అయితే ప్రియుడి యొక్క వైఫ్‌ని మాజీ ప్రియురాలు హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చి మరి తన నుంచి దూరం చేయాలి అనుకుందంట. అయితే పోలీస్ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అసలు ఏం జరిగింది అనేది సీన్‌లోకి వెళ్లి చూస్తే నార్మల్‌గా అంటే కాలేజీ డేస్‌లో ఉన్నప్పుడు ఇద్దరు ఎవరైతే ఆ అబ్బాయి ఇంకా అమ్మాయి ఉన్నారో ఇద్దరు ప్రేమించుకోవడం, వీళ్ళ ప్రేమాయణం ముందుకు వెళ్ళడం జరిగింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఏం జరిగింది అనేది తెలీదు. సో అదే కాలేజ్‌లో ఉన్నటువంటి ఇంకొక డాక్టర్‌ని లవ్ చేసి ఇద్దరు డాక్టర్సే అన్నమాట. లైక్ ఇక్కడ హస్బెండ్, వైఫ్ ఇద్దరు డాక్టర్సే. వీళ్ళిద్దరూ ప్రేమించుకోవడం, వీళ్ళిద్దరికి పెళ్ళయి మంచి లైఫ్‌ని లీడ్ చేయడం. సో వాళ్ళున్నటువంటి లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవడము, మంచి ఇల్లు కొనుక్కోవడము, ఒక వెహికల్ తీసుకోవడము, రీసెంట్‌గానే కారు కూడా తీసుకోవడము. సో అంత లైఫ్ కూడా ఎవరైతే డాక్టర్ ఉన్నారో తను కూడా ఒక దగ్గర డాక్టరే. సో ఈ యొక్క లైఫ్ స్టైల్ వీళ్ళది మంచిగా ఉండడం, ఎవరైతే మాజీ ప్రియురాలు ఉందో సరే మాజీ వైఫ్ అయినా అనుకుందాము. సరే కొంచెం ఏదన్నా జలస్ కలిగింది, అరే నేను ఇంత లైఫ్ వదిలేసుకుని పెళ్లి చేసుకున్న దాన్ని విడాకులు తీసుకుని వెళ్ళిపోయానంటే అనుకోవచ్చు. ఎప్పుడో కాలేజ్ డేస్‌లో లవ్ చేసిన తను ఇప్పుడు పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టిన తర్వాత నాకు రావాల్సిన ఈ లైఫ్ తనెలా లీడ్ చేస్తుందని తన పైన పగపట్టి ఇప్పుడు హస్బెండ్ ఉన్నారు, లవ్ చేసుకుంది వీళ్ళిద్దరు కదా. పాపం మధ్యలో ఆవిడ ఏం చేశారు, ఆవిడకి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చేస్తే ఇప్పుడు ఆవిడ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయినట్టే కదా. సో అంతా పగ పని. ఇక్కడ చూడండి అసలు ఎవరిని ఇందులో వాడుకుందంటే ఎవరైతే తిన ఫ్రెండ్ ఉంటారు, ఇప్పుడు ఇంకొక ఎవరైతే మాజీ ప్రియురాలు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిల్లల్ని వాడుకొని నీకు అది కావాలంటే నేను ఇప్పిస్తాను, నాకు కొంచెం హెల్ప్ చేయి, ఒక చిన్న పని ఉంది అని చెప్పేసి ఆ ముగ్గురు ఇద్దరు పిల్లలకి ఆ మాటలు చెప్పేసి వాళ్ళ దగ్గర స్కూటీని తీసుకొని ఆవిడ అక్కడి నుంచేసి ఎవరైతే రోజు హాస్పిటల్ నుంచి ఇప్పుడు భార్య ఉన్నారు కదా వెళ్తూ ఉండగా తనని యాక్సిడెంట్ చేసినట్టు చిత్రీకరించి అక్కడ. సో వీళ్ళే ఇప్పుడు దెబ్బలు తగులుతాయి కదా యాక్సిడెంట్ చేసినప్పుడు. అప్పుడు ఆ దెబ్బలు తగిలిన తర్వాత వాటిని నేను మొత్తం క్లీన్ చేస్తాను, కొంచెం హాస్పిటల్‌కి వెళ్దామని చెప్పి ఆవిడని నమ్మించి కార్‌లోనో ఆటోలోనో ఎక్కిస్తూ ఉండగా ఆవిడకి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే తను కూడా ఒక డాక్టర్ కాబట్టి ఇది గమనించి కేస్ ఫైల్ చేయడం వల్ల ఈ యొక్క న్యూస్ అనేది వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఇప్పుడు మరి భర్త కూడా వెళ్లి కేస్ ఫైల్ చేయడం జరిగింది. తను నా మాజీ ప్రియురాలు అని. అంటే మాజీ ప్రియురాలు అని అంటే తనకి ఈ లైఫ్ ఎక్కడ చెల్లట్లేదు, నాకు చెందట్లేదు, నేను అనుభవించాల్సిందంతా కూడా ఈవిడెవరో అనుభవించేస్తుందన్న కోపంతోటి తను కక్షగట్టి ఈ రాజు వెడ్స్ రాంబాయిలో ఉన్నటువంటి ఆ సీన్ని ఇక్కడ రీక్రియేట్ చేసింది. మనం రీసెంట్ గానే మాట్లాడుకున్నాము గుంటూరు జిల్లాలో అంటే 2025లో కుక్కర్లు అయిపోయాయి, వాషింగ్ మిషన్లు అయిపోయాయి, ఫ్రిడ్జ్లు అయిపోయాయి, డ్రమ్ములు అయిపోయాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత లేటెస్ట్ గా బిర్యానీలో స్లీపింగ్ పిల్స్ వేసి మళ్ళీ చంపేసినట్టు భార్య గురించి మాట్లాడుకున్నాం రీసెంట్ గానే. ఇదంతా మర్చిపోతున్నాం రా దేవుడా అనుకునేసరికి ఇంకొక కొత్త టెక్నాలజీతో వచ్చేసారు మనోళ్ళు. అసలు మూవీస్ లోనే ఇలాంటివన్నీ సాధ్యమవుతాయి అనేసి మనం అనుకునే వాళ్ళం. కానీ మూవీస్‌లో కాదు, మేము మూవీస్‌లో చూసి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము అని జనాలు చెప్తున్నారా? లేదు అనంటే నిజంగా రియల్ లైఫ్‌లో జరిగేవే మూవీస్‌లో పెడుతున్నారా అనేది నిజంగా జనాలకు పెద్ద క్వెషన్ మార్క్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం మూవీలో చూస్తున్న ప్రతి ఒక్క సీన్ కూడా ఇక్కడ రియల్ లైఫ్‌లో అందరూ కూడా రీక్రియేట్ చేసుకుంటున్నారు. అదేదో బాగుపడ్డానుకో అంటే అదేదో మూవీలో వాడు చిన్న స్టేజ్ నుంచి కోటీశ్వర్ అయిపోయాడు. ఎలా అయిపోయాడు అనంటే ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి సంవత్సరాలు దానిపైన కష్టపడితే అంత పెద్ద కోటీశ్వరుడు అయ్యాడు, మనం ఇలా కూడా అవ్వాలి అనేవి ఎవరు తీసుకోవట్లేదు.
ఏదైతే జనాలకి చెడు చేస్తుందో దాన్నే తీసుకుంటున్నారంటే ఈ న్యూసెస్‌ని ఎలా రీక్రియేట్ చేసుకోవాలనేది ప్రెజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వానికి గావచ్చు, పోలీస్ శాఖకు కావచ్చు అర్థం కాని పరిస్థితి ఒకటి ఏర్పడుతుంది. అంటే మూవీస్‌నే ఇక్కడ రీక్రియేట్ చేసుకుంటున్నారని. అయితే వీళ్ళ విషయంలో చూసుకుంటే మరి భర్త సరే ఈమెతో ఏమన్నా మరి ఏమన్నా టచ్‌లో ఉన్నాడా? ఇంకేమన్నా ఈయన ప్రేమ ఈమెకు అందుతుందా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది. కానీ ఎప్పుడో కాలేజ్ డేస్‌లో లవ్ చేసుకున్న వీళ్ళు అంటే ఆయన కోసం ఈవిడెవరైతే మాజీ ప్రియురాలు ఉన్నారో ఆయనని పెళ్లి చేసుకోకుండా ఈయనని కాదు, ఈయన వదిలేసిన తర్వాత వీరిద్దరికి బ్రేకప్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోకుండా స్టిల్ ఇవాల్టికి తనొక బ్యాచులర్ గానే ఉండిపోయింది. అంటే బ్రహ్మచారిగానే ఉండిపోయింది. పెళ్లి చేసుకోకుండా. సరే అలా ఉన్న తప్పటికేమన్నా మరి అంత ప్రేమ ఉండుంటే తను పెళ్లి చేసుకోక ముందే ఎళ్లి మాట్లాడి తనే పెళ్లి చేసుకునుంటే లవ్ చేసున్నాడు కాబట్టి ఓ సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా మేబీ యాక్సెప్ట్ చేసి ఉండేవాడేమో. అలా కాకుండా తన జీవితానికి తను బతుకుతూ ఉంటే ఎళ్లి పాపం ఈరోజు ఒక హెచ్ఐవి ఇంజెక్షన్ తనకిచ్చిందంటే ఇప్పుడు ఆవిడ లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయినట్టే కదా! దానికేమన్నా మెడిసిన్ యాంటీబయాటిక్ ఉందా లేదా మనకి తెలీదు గానీ హెచ్ఐవి అంటే ది వన్ ఆఫ్ ది మోస్ట్ టాప్‌లో ఒకటి అని అర్థం. సో, దాని ఒక్కవేళ వచ్చింది అనంటే ఇంకా లైఫ్ అంతా కూడా శూన్యం అయిపోయినట్టే. ఇప్పుడు పిల్లలున్నారు. మంచి లైఫ్ లీడ్ చేస్తుంది. ఒక డాక్టర్‌గా మంచి పొజిషన్‌లో ఉండి హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ అనుకున్న ఆ మూమెంట్స్‌ని అంటే మొత్తానికి అనుభవించాల్సిన పని లేదు గానీ, మొత్తం ఎంటైర్ లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయిపోయినట్టు. అంటే మనం తీసుకునే డెసిషన్స్ ఏ విధంగా ఉంటాయి అనంటే, ఎదుటి వ్యక్తుల్ని హార్మ్ చేసే విధంగానే. నిజంగా ఈ యొక్క థాట్స్‌ని చూసుకుంటే అసలు మనుషులేంటి ఈ విధంగా ఉన్నారు అనే కోణంలో జనాలందరూ కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. నిజంగా మనం చేసిందేమైనా కరెక్ట్ పనా? ఆఖరికి అక్కడున్న చిన్న చిన్న పిల్లలు వాళ్ళు, ముగ్గురు పిల్లలు గూడా 10థ్ క్లాసో లేతే ఇంటర్ చదువుతున్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ఇలాంటి క్రైమ్ రిలేటెడ్‌వన్నీ చెప్పి వాళ్ళని వెనకాల వేసుకొని వచ్చి ఇలాంటివి చేస్తుంటే రేపటినాడు వాళ్ళ ఫ్రెండ్సో లేదంటే లవరో లేదంటే వైఫో ఎవరైనా ఇలాంటివి చేస్తుంటే ఓకే. మనం ఇలా చేయొచ్చు అనేది అంటే ఆ చిన్న పిల్లలకి నేర్పిస్తున్నట. ఎక్కడికెళ్ళిపోతుంది సమాజం అని అర్థం కావట్లేదు. సో, దాని రిలేటెడ్‌గా కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. అవి చూసేద్దాం. ఎక్కడైతే వాళ్ళు ఆ ఇంజెక్షన్ తీసుకున్నారో అంటే ఆ హెచ్ఐవి వైరస్ తీసుకున్నారో దాని ప్లేస్ అన్నమాట. కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళ మొహాలు చూయించలేకపోతున్నాము. పోలీస్ స్టేషన్, కర్నూల్ పోలీస్ స్టేషన్. ఎవరైతే వైఫ్ ఉన్నారో తను ఏ స్పాట్‌లో జరిగింది అనేది మనకిక్కడ క్లియర్‌గా చూయిస్తూ ఉన్నారు. సో, చూసారు కదా! అంటే ఈ ప్లేస్‌లోనే తననక్కడే టార్గెట్ చేయడం. అదే సేమ్ ఆటో అక్కడ వాళ్ళైతే వెహికల్ పైన స్కూటీ పైన రావటం జరిగింది. సో, అయితే ఇవి చూసిన తర్వాత జనాలకి ఒకటే పెద్ద క్వెషన్ మార్క్ 2026 వచ్చేసింది. అంటే ఇన్ని జరుగుతూ ఉన్నాయి. కొత్త కొత్తగా ఇంకేం పుట్టుకొస్తాయి? జనాలేంటి ఇంత క్రూయల్‌గా మారిపోతున్నారు? అనే ఒక సిట్యుయేషన్ అందరిలో కనిపిస్తూ ఉంది. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? అనేది మస్ట్ అండ్ షుడ్‌గా కామెంట్ చేయడం మర్చిపోకండి.